ఈ మధుర గీతాల కార్యక్రమం ముగింపుగా యువ సంగీత తరంగం జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వంలో రూపొందిన షాపింగ్ మాల్ విజయవాడకి బస్సు 9ంటికి గీతం. హలో హలో నేను అమృతనక్క. అమృత వచ్చేసావా? సారీ అమ్మా, సడన్ గా రాత్రి మా మావయ్య గారికి సీరియస్ అయింది. ఆయన హాస్పిటల్ లో జాయిన్ చేయడానికి వికారాబాద్ వచ్చాను. నిన్నే చెప్దాం అనుకున్నాను, నీ దగ్గర ఫోన్ లేదు కదా, అందుకే చెప్పలేకపోయాను. సారీ అమ్మా, నేను హైదరాబాద్ రావడానికి ఈవినింగ్ అవుతుంది అనుకుంటా. నువ్వు ఒక పని చెయ్యి, ఇంటర్వ్యూ అవగానే నాకు ఫోన్ చేస్తావా? అయ్యో అక్క, నాకు ఇప్పుడే ఏడుపు వచ్చేటట్టుంది. నేను ఎలా ఒంటరిగా వెళ్ళగలను? బస్సు ఇక్కడే ఉంది, నేను ఇలాగే ఊరికి వెళ్ళిపోతాను. ఊరికే భయపడకమ్మా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ప్రైవేట్ బస్ స్టాండ్ లోనే కదా. అక్కడి నుంచి అలాగే బయటికి రా, లెఫ్ట్ సైడ్ లో ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. అక్కడి నుంచి స్ట్రైట్ గా వస్తుంటే ఓ సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ఎదురుగుంటా ఒక ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ నుంచి వచ్చావంటే సిటీ బస్సులు ఉంటాయి. 15B ఎక్కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ టికెట్ తీసుకుని దిగు. బస్ స్టాండ్ నుంచి క్రాస్ రోడ్స్ కి 5, 6 కరెక్ట్ గా 7వ స్టాప్. అక్కడ దిగ్గానే ఓ సబ్వే వస్తుంది. ఆ సబ్వేలో దిగి ఆ సైడ్ వచ్చావంటే 37G బస్సు వస్తుంది లెఫ్ట్ సైడ్ లో. 37G ఎక్కి కాలేజ్ రోడ్ లో దిగు. క్రాస్ రోడ్స్ నుంచి 5వ స్టాప్. అక్కడ దిగ్గానే ఓ ఆటో పట్టుకో. వద్దులే, ఆటో కూడా వద్దు, అంత సేఫ్ కాదు. ఓ పని చేయి, ఓ షేర్ ఆటో పట్టుకో. డిపిఐని అడిగి అక్కడ దిగు. అక్కడి నుంచి 3, 4వ బిల్డింగ్, అద్దాల బిల్డింగ్, పెద్ద పెద్ద స్టెప్స్ తో కట్టారు. అక్కడే నీకు ఇంటర్వ్యూ. అక్క, నువ్వు అడ్రస్ 3 నిమిషాలు చెప్పావు, నా వల్ల కాదక్క. సరే, పక్కన ఎవరైనా ఉంటే ఫోన్ ఇవ్వు. నేను ఊరికి బయలుదేరుతానక్క. ఇమ్మంటున్నాను కదా. 1 సెకండ్. అమ్మా, మా అక్కతో కొంచెం మాట్లాడతారా? ఏమ్మా? అడ్రస్. నేనే ఊరికి కొత్త, నాకు తెలియదమ్మా. ఆవిడ కూడా ఊరికి కొత్తటక్క. వేరెవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వు. 1 సెకండ్ అక్క. ఓకే, లేదురా. ఎక్స్క్యూజ్ ఐ మీ, థింక్ యా. కొంచెం ఆ ఫోన్లో 1 సెకండ్. ఏ ఫోను? అడ్రస్. ఓకే, ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్ రా. ఏం లేదు, ఒక అమ్మాయి అడ్రస్ అడుగుతుంది, ఫోన్ పెట్టారా? హలో సార్, నా పేరు శశి, తను నా కజిన్ సిస్టర్. ఇంటర్వ్యూ కోసం వచ్చింది. హైదరాబాద్ ఫస్ట్ టైం, అందుకే భయపడుతుంది. మీరు వేరేలా అనుకోకపోతే సిటీ బస్ స్టాండ్ దాకా వెళ్ళి 15B బస్ ఎక్కిస్తారా? సారీ అండి, నేనేదో ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి వచ్చాను, ఆఫీస్ కి టైం అయింది. సార్ ప్లీజ్, అసలు నేనే సార్ దాన్ని పికప్ చేసుకోవాలి. అర్జెంట్ పని మీద వికారాబాద్ రావాల్సి వచ్చింది. లేదండి, ఇప్పుడు కూడా సిటీలో వర్క్ చేయడానికి భయపడి ఊళ్ళో 3000 రూపాయలకి టీచర్ గా వర్క్ చేస్తుంది సార్. నేనే సార్ దాన్ని కంపల్ చేసి అప్లికేషన్ పెట్టించాను. ఈ ఇంటర్వ్యూ అటెండ్ అయితే దానికి జాబ్ దొరుకుతుంది సార్. మినిమం 25,000 సాలరీ దొరుకుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కొంచెం ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి. సరే, థ్యాంక్ యూ సార్. దానికి కొంచెం ఫోన్ ఇస్తారా? ఇదిగోండి. చెప్పక్క. అమృత, అతనికి అన్ని విషయాలు చెప్పాను, కరెక్ట్ గా 15B ఎక్కిస్తాడు. సరే. ఎందుకన్నా మంచిది, అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏంటి, అర్థమైందా? సరే, ఇంటర్వ్యూ అవగానే ఫోన్ చెయ్యి. సరే అక్క. లెఫ్ట్ సైడ్ లో ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. అక్కడి నుంచి స్ట్రైట్ గా వస్తుంటే ఓ సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ఎదురుగుంటా ఒక ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ నుంచి వచ్చావంటే సిటీ బస్సులు ఉంటాయి. 15B ఎక్కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ టికెట్ తీసుకుని దిగు. అదిగో ఆ బస్సే. ఎక్కేయండి. కొంచెం కూడా వచ్చి 37Gలో ఎక్కించేస్తారా? కండక్టర్ తోనే చెప్పండి. ఒకతను నన్ను ఫాలో ప్లీజ్ ప్లీజ్ సరే, ఎక్కండి.
మీరు అక్కడ కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటాను. టికెట్ తీసుకున్న వాళ్ళంతా టికెట్ తీసుకోండి. టికెట్ టికెట్ టికెట్. ఎక్కడికి వెళ్ళాలమ్మా? 2 ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇవ్వండి. జాగ్రత్తగా దిగండి, జాగ్రత్తగా ఎక్కండి. త్వరగా ఎక్కండి అయ్యా. అందరూ టికెట్ తీసుకోండి. టికెట్ టికెట్ టికెట్. ఎక్కడికి వెళ్ళాలమ్మా? యువర్ హాస్పిటల్గా? టికెట్ టికెట్ టికెట్. టికెట్ తీసుకున్న వాళ్ళంతా టికెట్ తీసుకోండి. టికెట్ తీసుకున్న వాళ్ళంతా టికెట్ తీసుకోండి అమ్మా. తమ్ముడు ఫుడ్ కోర్ట్ మీద వద్దు, పైకి రా. టికెట్ హలో. టికెట్ టికెట్. ఎంత ఇచ్చావమ్మా? ఇక్కడే దిగాలి. లేదు, అక్క 7 స్టాపులని చెప్పింది, 5 స్టాప్లే వచ్చాయి. ఏమండి, మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్డేగా దిగాలి. అవును, ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్. నేను కరెక్ట్గా కౌంట్ చేశాను, 5 స్టాప్లే వచ్చాయి. హలో, ఇది లిమిటెడ్ స్టాప్ సర్వీస్, అన్ని స్టాపుల్లో ఆగదు. సార్, పోయిన స్టాప్ ఏ స్టాప్? ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఓకేనా? సారీ. పేరేంటి? తప్పుగా అనుకోకండి, మీ పేరు, మీరెవరు, ఏం చేస్తున్నారని నేను అడగను. అదేవిధంగా నేనెవరు, ఏం చేస్తున్నానని అడగండి. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళ గురించి చాలా విన్నాను. అలా ఇలా మాట్లాడి మోసం చేసి నగలన్నీ పట్టుకెళ్ళిపోతారంట. కొన్నిసార్లు అయితే అమ్మాయిల్ని నమ్మించి తీసుకెళ్ళిపోయి అమ్మేస్తారంట. న్యూస్ పేపర్లలో, టీవీ ప్రోగ్రాం కథ కాదు నిజంలో అన్నిట్లో చదివాను, చూశాను. మీ గురించి చెప్పలేదు, మామూలుగా చెప్పాను. హలో ధనుష్, నేనే మాట్లాడుతున్నా. హెచ్ఆర్కి ఫోన్ చేశా, స్విచ్ ఆఫ్లో ఉంది. వేరే ఏం లేదు, పొద్దునుంచి స్టమక్ అప్సెట్. అవును, ఓ 5-6 టైమ్స్ అయి ఉంటుంది. ఓ 1 అవర్ పర్మిషన్ అడుగుతావా? ఓకే, థ్యాంక్స్ రా. నేను ఒక ఫోన్ చేయాలి. ఇదిగోండి. వద్దు, పీసీఓలో చేసుకుంటాను. హలో అక్క, నేను అమృతను మాట్లాడుతున్నానక్క. అతన్ని కూడా తీసుకురావడం మంచిదైందక్క. ఏ అతను వెంటేసుకుని ఎందుకు తిరుగుతున్నావు? లేదుకా, నువ్వు నీ పాటికి 7 స్టాపులని చెప్పావు. అది లిమిటెడ్ స్టాప్స్ అంట. 5 స్టాపుల్లోనే క్రాస్ రోడ్స్ వచ్చేసింది. అతను ఉండడం వల్ల కరెక్ట్ గా దిగాను. కానీ అక్క, అతన్ని చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది. అందుకే అతని గురించి నీకు వివరంగా చెప్తామని ఫోన్ చేశాను. అతను మరీ హైట్ కాదు, మరీ షార్ట్ కాదు, కరెక్ట్ హైటు, లెంతీ ఐబ్రోస్, ముక్కు సూటిగా ఉంది, నీలం రంగు ప్యాంటు, అది అక్కడక్కడ చినిగుంది. ఆ తర్వాత వైట్ షూలు. సరే, ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. ఆపోజిట్ లోనే బస్ స్టాప్ ఉంది, రండి. లేదు అక్క, సబ్వే నుంచే వెళ్ళమంది. బస్సు వచ్చింది, పదండి.
ఎక్కండి. ఇందులో ఏ బస్ ఎక్కాలి? రెండు ఒకటేనండి, ఎక్కండి. ఆ బస్సే ఎల్ఎస్ఎస్ అది ఇదని కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం. ఆ స్టాప్ వరకు. హలో, ఆటలుగా ఉందా? నాకు ఆఫీస్ టైం అయింది, బయలుదేరండి. అదే 1 అవర్ పర్మిషన్ అడిగారు కదా. వస్తే రామ్మా, లేకపోతే చేతి. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ అండి. మీరు మా ఊరు వస్తే నేను మీకు హెల్ప్ చేస్తానండి. ప్లీజ్ అండి, సరే ప్లీజ్ అండి. ఎక్కండి. మీరు అక్కడ కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటా. బస్సు బస్సు అని చెప్తున్నాను కదా. ఫోన్ పెట్టి ఫోన్ పెట్టి డాడీ లైన్ లోకి వస్తున్నారు. ఫోన్ పెట్టి కొచ్చి డాడీ చెప్పరా. మా నాన్నతో మాట్లాడుతున్నాను. రేపా పబ్బుకా? కార్లు అయితే ఓకే. ఆపండి సార్, ఏమ్మా? ఆపండి. ఏయ్, అయ్యో లోపలే ఉన్నాడా? ఏంటి మీ అక్క మధ్యలో ఇలా దీపమని చెప్పిందా? లేదు, మీరు కూర్చున్న చోట చూశాను, కనపడలేదు. అదే నన్ను వదిలి దిగిపోయారేమోనన్న భయంతో. ఓ కింగ్స్ ఇవ్వండి. ఇదిగోండి సార్. చిల్లర ఇవ్వండి సార్. ఓ 5 రూపీస్ ఉన్నాయా? ఆ? ఓ 5 రూపాయలు ఉన్నాయా? ఆ, ఇవ్వండి. పోదాం రండి. తమ్ము కొడతారా? ఆ, మందు తాగుతాను. మరి ఇంకో తప్పు? ఇంకో తప్పంటే దొంగతనమా? ఆహా, హత్య చేయడమా? అంటే మీ ఊర్లో దొంగతనం చేయడం, హత్య చేయడం తప్పు కదా? ఆ? సంజిత్, నేను మాట్లాడుతున్నా. మీకు ఫోన్ చేశా, స్విచ్ ఆఫ్లో ఉంది. అందుకే ధనుష్తో చెప్పా. అవును సంజిత్, ఇంకా కాలు నొప్పి తగ్గలా. యా, అందుకే ఒక ఒక హాఫ్ డే లీవ్ కావాలి సంజిత్. ఓకే, థ్యాంక్ యూ సంజిత్. ఏంటి స్టమక్ పెయినా? లేదు, ముందు కడుపు నొప్పిని పర్మిషన్ అడిగారు, ఇప్పుడు కాలు నొప్పి అన్నారు. అయ్యో, ఛే. గోవిందా. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. ఫస్ట్ ఫ్లోర్. ఎక్స్క్యూజ్ మీ, యూ కమ్ ఫర్ ఇంటర్వ్యూ. హలో, బ్యాగ్. ఓ, వచ్చేస్తాను.
చెప్పి వెళ్ళాడు, అందుకే అడుగుతున్నా. కావాలంటే అతని క్యాబిన్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మేడం. ఒక బ్లూ కలర్ చినిగిన జీన్స్ వేసుకున్న అతను అప్పుడే వెళ్ళిపోయాడే. అయితే నా బ్యాగ్ లో అతను మీతో వచ్చిన వాడే కదా. అడ్రస్ తెలీదు, అందుకని హెల్ప్ చేయడానికి వచ్చారు. ముక్కు మొహం తెలియని వాడిని నమ్మి బ్యాగ్ పోగొట్టుకుని ఇలా అడుగుతున్నావేంటమ్మా? మనిషి డీసెంట్ గా ఉన్నాడు. ఇక్కడ దొంగలంతా డీసెంట్ గానే ఉంటారు. పా సినిమాల్లో చూపించినట్టు ఖర్చీఫ్ మొహం మీద ఘాట్లు ఉండవు. మేడం, అప్పారావు సార్ వస్తే చెప్పండి. ఈయన మీ హస్బెండా? అవును, కానీ అందంగా లేడు కదూ. బాగున్నాడు, నాకు నచ్చాడు. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి నన్ను అందరు బాయ్స్ ఇలా అడుగుతున్నారు? అమ్మా, ఈ బాయ్స్ కూడా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నాడమ్మా. రావే గయ్యాన్ని. ఎందుకమ్మా ఇలా నా పరువు తీస్తున్నావు? పడుకోబెట్టండి. కళ్ళు తెరిచి చూడండి. ఎవరైనా నీళ్ళు తీసుకురండి. నమస్కారం. 108. మేడం, సూర్యాపేట దగ్గర పెద్ద యాక్సిడెంట్ అయింది. సూర్యాపేట దగ్గర ఎక్కడ? మునగాల్లో మేడం. మునగాల్లోనా? ఏ వెహికల్? 2 బస్సులు, ఒకటి ప్రైవేట్ బస్సు, ఒకటి గవర్నమెంట్ బస్సు. ఎంతమందికి దెబ్బలు తగిలాయి? చాలా మంది దెబ్బలు తగిలాయి. హలో, ఎలా జరిగింది? సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తుంటారు సార్. సగం మందికి పైగా చనిపోయి ఉంటారు. హైదరాబాద్ నుంచి వెళ్ళేది ప్రైవేట్ బస్సు, విజయవాడ నుంచి వచ్చేది గవర్నమెంట్ బస్సా? సరే, ఎంతమంది స్పాట్ అవుట్? ఓ 30-40 మంది స్పాట్ డెడ్ అయి ఉంటారు అనుకుంటాను సార్. 30-40 మందా? కాళీదాసు, ప్రింటింగ్ ఆఫ్ చేయండి. హెడ్లైన్ న్యూస్ మార్చాలి. నీళ్ళు తాగండి సార్. భయపడకండి, మీకేం కాదు. సార్ అంబులెన్స్ ఫోన్ చేసాం, వస్తుంటుంది. సార్ సార్ ఎవరు సార్? తాగండి సార్. భయపడకండి సార్. సార్ మిమ్మల్ని చెప్పండి సార్. మీకేం కాదు సార్. సార్ సార్ మాట్లాడండి సార్. పోయింది సార్